వాట్సాప్ వెల్కమ్ టు ఎస్ఎక్షన్ గేమర్ అండ్ ఈరోజు మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ సిరీస్ 2.2 అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో అయితే మనమైతే విలేజ్కి అయితే వచ్చినాం. అండ్ నేనైతే ఆఫ్లైన్లో ఏం చేసిన అంటే హౌసెస్ అంటే విలేజెస్ అందరినీ హౌసెస్లో వేసి బ్లాక్ అయితే వేసిన అనమాట. అండ్ ఈ వీడియోలో అయితే మనమైతే ఏం చేయబోతున్నాం అంటే మైనింగ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఇప్పుడు బేస్ కట్టాలన్నా ఏదైనా థింగ్స్ కావాలంటే మనం మైనింగ్ చేసి దాంట్లో ఉన్న రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మైనింగ్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వచ్చేసినాం. అండ్ పోయినసారి అయితే బొడ్డోడు అయితే మనకు కనపడలే అంటే ఉన్నాడు, కాకపోతే నాకైతే దొరకలేదు వాడు. సో వాడిని అయితే బ్లాక్ చేద్దాం, ఎందుకంటే వాడిని బ్లాక్ చేస్తే ఇంకా మ్యాక్సిమం విలేజర్స్ అందరినీ బ్లాక్ చేసినట్టు అయిపోతుంది. గేమ్ ల్యాగ్ అయితే అవుతుంది. ఈ ల్యాగ్ ఇష్యూ అయితే ఇంకా మనం వదలలే. అండ్ ఇంకా వీడు ఒక్కడు కూడా బ్లాక్ అయిపోయాడు. అండ్ ఇదైతే మనం అంటే ఈ విలేజ్లో మనం సెటిల్ అయిన హౌస్ వచ్చేసి ఇది అనమాట. అండ్ దీని కిందనే వేద్దాం మైనింగ్ కూడా. ఫాస్ట్ అయితే పడుకుందాం. అండ్ ఇది మనకి విలేజ్లో ఇప్పటికీ ఇది 4th స్లీప్ అనుకుంటా మనకి. అండ్ ఈ అంటే దీని కిందకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా నీకు వచ్చేసిన అనమాట. అండ్ ఎప్పుడైతే నేను ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వేసుకుంటా, ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేయాలి గుర్తురాట్లే. ఇక్కడ ఫస్ట్ అయితే నేను టార్చెస్ అయితే వేసుకుంటా. టార్చెస్ ఇంకొన్ని 16 సరిపోతాయి. 16 తీసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు మన దగ్గర ఒక స్టోన్ అయితే లేదు. సో దీన్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతా, ఎందుకంటే మైనింగ్ చేసేటప్పుడు ఇదాన్ని ఉంటుంది కదా, అంటే ఏమన్నా ఇప్పుడు స్టోన్ దొరికింది నాకు, ఇంకా దాంతో ఇంకా అక్కడే మైనింగ్ చేసేసాం. ఇక్కడే దొరికిందిగా, ఇంకా ఇక్కడే చేసేద్దాం. అంటే ఇక్కడే ఫస్ట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మొత్తం కలెక్ట్ చేసుకుంటా స్టోన్. కొంచెం స్టోన్ అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేనైతే ఇది 3 బ్లాక్స్ అయితే డిగ్ చేస్తున్నా, ఎందుకంటే మనకి వెళ్ళేటప్పుడు ఇది పైన తగలకుండా అయితే ఉంటుంది మనకి అనమాట. సో అందుకని అట్లా చేసిన. అండ్ ఇప్పుడు వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దానికి పికాక్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇక తీసుకున్నాం కదా, అండ్ ఇది ఇక్కడ పెట్టి ఇప్పుడు పికాక్స్ అయితే వేసేద్దాం. కొంచెం కావాలి, వేస్ట్ అయిపోయింది స్టోన్ కొంచెం. రైస్ ఈరోజు చేంజ్ చేసి మొత్తం ఇట్లా అయిపోయింది మనకి. ఇప్పుడు కొంచెం ఇంకొక పికాక్స్ చేస్తే అయిపోతుంది అనమాట. మనకి క్రాఫ్టబుల్ పికాక్స్ సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనమైతే వెళ్ళి మైనింగ్ అయితే వేసేద్దాం. అండ్ నేనైతే -1 లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తా. గైస్ మనకైతే ఐరన్ అయితే దొరికింది. ఇంకా నేను స్ట్రైట్గా మైనింగ్ చేసుకుంటూ అయితే వచ్చినా. అంటే మనకి లెవెల్ 39లోనే మొత్తం అంటే కొంచెం ఐరన్ అయితే దొరికింది. కలెక్ట్ అయితే వేసేద్దాం ఫస్ట్. దీన్ని చాలానే ఉంది ఇక్కడ ఐరన్ వచ్చేసి. ఇంకా ఇది వచ్చేసి బాగా లాగ్ అయితే అవుతుంది అనమాట మనకి. ఇది మొత్తం కలెక్ట్ చేసుకొని అయితే ఇక మళ్ళీ కిందికి అయితే వెళ్ళాలి. కలెక్ట్ చేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి టార్చ్ ఇంకొకటి ఉంది ఐరన్ ఓర్. అండ్ ఇక్కడ టార్చ్ పెట్టిద్దాం, ఎందుకంటే మళ్ళీ మాప్స్ స్పాన్ అవ్వకుండా అయితే ఉంటాయి. ఇంకా చాలా ఉంది గైస్ అసలు ఇక్కడ. ఇంకొంచెం ఉంది కింద. ఇది అనుకుంటే ఇంకా లాస్ట్ అయిపోయింది. ఎంతరా ఇంకా వెళ్తూ ఉంటే ఇంక వస్తూనే ఉంది. ఫస్ట్ అయితే మొత్తం కలెక్ట్ చేసేద్దాం దీన్ని. కలెక్ట్ అయితే వేసేసినాం. అండ్ ఇప్పుడు మళ్ళీ అయితే -1లోకి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా. అంతలోపు ఏదైనా వర్డ్స్ అంటే కనపడితే ఇంకా మళ్ళీ రికార్డ్ చేస్తాం. అయితే డీప్ స్టేట్ లెవెల్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇందాక మీకు చెప్పలేదు కదా ఎంత ఐరన్ అయితే కలెక్ట్ అయిందో, చూపిస్తా చూడండి ఎంత కలెక్ట్ అయిందో. మన దగ్గర అంటే మనకు వచ్చేసి ఇప్పటికీ 17 ఐరన్ అయితే కలెక్ట్ అయింది. అది కూడా ఒక ప్లేస్లో. అక్కడే మనకైతే 17 రా ఐరన్ అయితే కలెక్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇందాక మైనింగ్ చేసేటప్పుడు మనకి ఒకే ఒక కాపర్ ఓర్ అనమాట. అది కూడా ఇంకా వచ్చేసింది. దాని నుంచి 5 ఐరన్ అంటే 5 కాపర్ అయితే వచ్చేసింది. అండ్ మనమైతే -1కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం.
అండ్ వెళ్ళిపోదాం ఇప్పుడు -1 దగ్గరికి. అండ్ డీప్ స్లేట్ కూడా వచ్చింది. ఆల్రెడీ ఒక పికాక్స్ అయితే బ్రేక్ అయింది. మన ఫస్ట్ పికాక్స్ అనమాట అంటే ఈ వరల్డ్లో బ్రేక్ అవ్వడం. సో -1కి అయితే వచ్చేసినాం కదా, అంటే దగ్గరికి వచ్చినాం అనమాట, ఇంకా రాలేదు, దగ్గరికి వచ్చినాం. సో ఇంకా కేవ్స్ వస్తాయి ఇప్పుడు మనకి. సో కొంచెం ముందు అంటే చూసుకుంటే అయితే వెళ్దాం. 4లో ఉన్నాం, ఇప్పుడు 3కి వచ్చినాం అండ్ ఇది 2 అవుతుంది. ఇంకా డైరెక్ట్ -1కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ అయితే -1కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇప్పుడైతే మన మైనింగ్ అయితే వేసేద్దాం. ఇది ఇంకా ఈ ఏరియా అంటే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇందాక మన సెకండ్ పికాక్స్ కూడా పగిలిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే ఇట్లా పెడతా అండ్ ఇప్పటికే వెళ్ళిపోవచ్చు పైకి, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ దొరికేసింది 17 ఐరన్, అదైతే ఇనఫ్. ఇంకా ఈ రిసోర్సెస్ అయితే దొరికేసాయి అనమాట బేసిక్ కూడా. ఇంకా వుడ్ అలాంటివి అయితే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ వరల్డ్ అన్న కొంచెం ప్రోగ్రెస్ అయితే ఫాస్ట్గానే చేద్దాం. గాయ్స్ మనకైతే ఇంకా ఐరన్ అయితే దొరకలేదు. అండ్ లాస్ట్ టైం పెట్టిన వీడియోకి అయితే మంచిగానే వ్యూస్ అయితే వచ్చింది. అండ్ ఇప్పటి నుంచి ఏం చేస్తాం అంటే, ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తారో ఒక టాప్ 5 అయితే నేను తీసుకొచ్చి అంటే మన వీడియోలో అయితే చూపిస్తాను, అంటే వాళ్ళ పేర్లో. సో సబ్స్క్రైబ్ చేసుకుని అంటే ఈ టాప్ 5 అంటే ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ పేర్లు వస్తాయి, దానిలో నేను టాప్ 5 అయితే పిక్ చేస్తాను అనమాట. సో వాళ్ళని ఇంకా నా డిస్ప్లే మీద అయితే పెడతాను నేను. అండ్ వీడియో అయితే వ్యూస్ వచ్చింది కానీ దానికి సబ్స్క్రైబర్ ఒకటే వచ్చిండు, ప్లస్ మనకి దాంట్లో నుంచి లైక్స్ కూడా రాలేదు. సో ఇప్పుడన్నా లైక్ అన్న చేయండి, అంటే లైక్ చేయండి, వీడియో అనేది లైక్ చేయండి మీకు నచ్చితేనే. అండ్ ప్లస్ ఈ ఏమంటారు టాప్ 5 సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే నేనైతే డిస్ప్లే చేస్తాను అనమాట. అది కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళనే ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ అయితే ఇది చేసేద్దాం. గైస్ మనకైతే ఐరన్ అయితే దొరికిందనమాట ఇప్పటికే. అండ్ టార్చెస్ కూడా అయిపోవచ్చేసింది. ఇది ఇంకా లాస్ట్. ఈ ఐరన్ అయితే అంటే ఓర్స్ అయితే ఇంకా మైన్ చేసేసి పైకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆగేషన్ అయితే మైన్ చేసేసిన. అండ్ మన మైనింగ్ ఏరియాని కూడా అంటే సపరేట్గా ఐరన్కి అన్నిట్లో పెడతా అనమాట, కొంచెం ఎక్స్పాండ్ అయితే చేస్తా. ఇంకా ఈ లెవెల్లో దొరికి ఇక్కడే స్టోరేజ్ చేసేటట్టు అయితే చేస్తా అనమాట. సో దానికైతే మీ సపోర్ట్ కావాలి, మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతా. అండ్ మీకు చెప్తున్నా కదా, ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేస్తారో వాళ్ళ అంటే నేను టాప్ 5 అయితే పిక్ చేసి డిస్ప్లే మీద అయితే డిస్ప్లే చేస్తాను అనమాట నేను. సో జల్దీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని, అట్లనే బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. పైకి అయితే వచ్చేసినాం కదా. అండ్ ఇప్పుడు మనం చూద్దాం మనకంటే మొత్తం మనకి ఎంత ఐరన్ వచ్చింది అనేది. అండ్ ఒక్కసారి క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఓపెన్ చేసి ల్యాడర్స్ అయితే వేసుకుందాం అనమాట, ఎందుకంటే ల్యాడర్స్ పైకి వెళ్ళడానికి అయితే ల్యాడర్స్ని అయితే చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్ళడానికి ఇదైతే అడ్డుగా ఉంది అనమాట, మనం ఇక్కడ చేసుకున్నాం కదా, ఇది అడ్డుగా ఉంది. సో మనం ఎటువైపు వెళ్దామంటే ఇటువైపు వెళ్దాం, ఎందుకంటే ఇదే అంటే ఇటే ఖాళీగా ఉంది, అది రాంగ్. ఇది గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ సడన్గా. ఇక్కడైతే పెట్టేద్దాం అనమాట ల్యాడర్లో. 1 2 అండ్ ఇక్కడ వచ్చింది కదా, ఇది 3 సరిపోతుంది. నైట్ అయితే అయింది, సో పడుకుందాం. ల్యాగ్ అయితే ఘోరంగా అవుతుంది ఇప్పుడు మనకి. అండ్ అటు సైడ్ ఉన్నది అయితే నేనైతే ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను అనమాట, ఎందుకంటే ఇటువైపు ఉంది కదా మనకి ఎంట్రీ, ఇంకా అటువైపు ఎందుకని క్లోజ్ చేసేస్తాం. ఇది మన 5th నైట్ అయిపోయింది ఇంకా. అండ్ ఇప్పుడు ఆ వుడ్ అవుతుందిగా,
దీనైతే ఇంకా ప్లేస్ చేసేస్తా. అండ్ ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. ఇక్కడ ట్రాప్ డోర్ అయితే పెట్టేస్తా, ఎందుకంటే మనకి వీలు ఉంటుంది, ఎందుకంటే నేను లేవగానే దాంట్లో పడిపోయినా, సో అందుకని చూస్తా. అండ్ ఇది మన అంటే స్టోరేజ్ అనమాట. మనకైతే 25 ఐరన్ అయితే దొరికింది. అండ్ ఈ చెస్ట్లో అయితే మనకి శాడిల్ అయితే ఉంది, దాన్ని అయితే ఇంకా ఇక్కడే ఉంచేసిన. అండ్ ఇది మన రిసోర్సెస్ అనమాట, ఇప్పుడు మన ఇన్వెంటరీలో ఉన్నది. వీటితోనే మన అంటే హౌస్ అయితే బేస్ అయితే తయారైతే చేస్తా. అండ్ చెప్తున్నా కదా, ఆ టాప్ 5 సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఈ వీడియోకి, వాళ్ళనైతే నేను డిస్ప్లే అయితే చేస్తాను అనమాట, అంటే మన వైటీ ఛానల్లో, అంటే ఇప్పుడు పెట్టే వీడియోస్లో. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, అప్పుడే వస్తుంది అనమాట మీకు డిస్ప్లే మీద మీ ఏమంటారు మీ పేర్లు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మన నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే సీ యూ.